ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. అండ్ మీడియా వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు మా పిఆర్ఓ గారు 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. దాని తర్వాత కెమెరాలు బంద్ చేస్తారని చెప్పేసారు. కానీ నాకు ఈ జర్నీ స్టార్ట్ అయిందేమో చాలా పెద్దది. చెప్పకపోతే నాకు హర్టింగ్గా ఉంటుంది అది. సో మీరు కెమెరాలు బంద్ చేసుకున్నా పర్లేదు సార్, నేను చెప్పాలి ఇక్కడ అందరి గురించి. సో పిఆర్ఓ గారు రిక్వెస్ట్ సార్, ఇది కొంచెం లేట్ అవుతుంది, అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్గా 10 years బ్యాక్ నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను కెరియర్. ఇది ఈ మేతో 10 years ఫినిష్ అయింది నాది. ఈ కెరియర్ చూస్ చేసుకొని నేను ఎలా వెళ్ళాలి, నా 3rd yearలో అనుకుంటా, బీటెక్ 3rd yearలో నా ఫ్రెండ్స్ అందరూ గేట్ జిఆర్ఈ ఏదేదో అప్లై చేస్తున్నారు. నేనేం చేయాలో నాకు తెలియదు. అప్పుడు మనసుకు నచ్చిన పనే చేద్దామని ఆ రోజు ఫిక్స్ అయ్యాను. సో ఏముంది మన దగ్గర టాలెంట్ అంటే క్రికెట్ బాగా ఆడతాము, ఇంకా చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాము. సో మార్షల్ ఆర్ట్స్ని పట్టుకొని ఎలా మనం వెళ్ళగలుగుతాం. బ్రూస్లీ ఫ్యాంటసీ, జాకీ చాన్ ఫ్యాంటసీ చాలా ఎక్కువ ఉండేది చిన్నప్పటి నుంచి. సో దీన్ని నా కెరియర్గా చూస్ చేసుకోవాలంటే మనకేం బ్యాక్గ్రౌండ్ లేవు, పైసలు లేవు చేతిలో, ఎట్లా వెళ్ళగలుగుతాం. ఆ రోజు నేను ఒకటే డిసైడ్ అయ్యాను, నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు, దీన్ని నమ్ముదాం. చాలామంది ప్రూవ్ చేశారు కదా, మనం ఎందుకు చేయలేము. చిరంజీవి గారిని అయితేనేమి, రజనీకాంత్ గారు వారైతేనేమి, వచ్చిన ప్రతి ఒక్కరు ఏ బ్యాక్గ్రౌండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండానే ఓన్లీ టాలెంట్తోనే కొట్టిన వాళ్ళు. మా ఫాదర్ కూడా కానిస్టేబులే. సో చిరంజీవి గారి ఫాదర్ కూడా కానిస్టేబులే. సో అలా నేను ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నాను నేను ముందు. సో ఆయన చేయగలిగినప్పుడు ఆయనలో కొంచెమైనా ఒక 10% అయినా నేను చేయలేనా అని అనిపించింది. సో దాట్ మూమెంట్ ఐ హావ్ డిసైడెడ్, ఓకే ఎలా వెళ్దాం, కెరీర్ అయితే మనకు తెలియదు, ప్లాట్ఫామ్ తెలియదు. సో మార్షల్ ఆర్ట్స్ని బేస్ చేసుకొని బ్రూస్లీ గారి ఫైట్స్లో, జాకీ చాన్ ఫైట్స్లో మనకి జిమ్నాస్టిక్స్ అనేది చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళ మార్షల్ ఆర్ట్స్తో పాటు. సో దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే చలో ఠీకే, మనం మా మార్షల్ ఆర్ట్స్తో పాటు జిమ్నాస్టిక్స్ నేర్చుకుందాం, జిమ్నాస్టిక్స్ సైడ్ వెళ్ళాం. దాని తర్వాత ఫైటర్ అవ్వాలా ఏమవ్వాలో తెలియదు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేవాడిని కంటిన్యూస్గా. అవి ఇమ్మెచ్యూర్ షార్ట్ ఫిల్మ్స్ అని ఇప్పుడు తెలిసాయి నాకు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తెలిసింది నాకు అది. దాని తర్వాత అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ఐ హావ్ డన్ డిఎఫ్టీ. దాని తర్వాత ఫైనల్గా డ్యూరింగ్ ద సర్టిఫికేషన్ టైమ్ ఒక జానీ 2 అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. అప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు కదా, స్టంట్ కొరియోగ్రాఫ్. ఇప్పుడు దీంట్లో ఎన్ని క్రాఫ్ట్స్ అయితే నేను హ్యాండిల్ చేశానో, ఎగ్జాక్ట్గా 2015లో ఆ షార్ట్ ఫిల్మ్లో అన్ని క్రాఫ్ట్స్ నేను హ్యాండిల్ చేశాను. ఎట్ దాట్ మూమెంట్ ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే చేయొచ్చు అన్నమాట ఇది. కాకపోతే చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే పైసలు లేవు కాబట్టి మనమే చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో ఇన్ దట్ వే ఐ హ్యావ్ డిసైడెడ్. దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకుందామని చెప్పేసి మా గురువుగారు సతీష్ సార్ దగ్గర థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను నేను. దాని మెయిన్ పిల్లర్ దాని వెనకాల ఉన్నది మామిడి హరికృష్ణ అన్న, సారీ సార్. సో అక్కడ నేను ఆల్మోస్ట్ లైక్ 1 year మేము ట్రైన్ అయ్యాము అక్కడ. అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో ఒక లీన్ పీరియడ్ వచ్చింది, ఏం చేయాలో తెలీదు. చాలామంది నా షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళు కానీ నాతో ట్రావెల్ అయిన వాళ్ళు ఫిల్మ్ చేద్దాం అని చెప్పి హోల్డ్లో పెట్టి, దాని తర్వాత టైం డిలే అవుతుంది తప్పించి వాళ్ళు ముందుకు వెళ్ళట్లేరు, నన్ను వెళ్ళనియట్లేరు. చేతిలో రూపాయి లేదు. ఈరోజు ప్రొడ్యూసర్గా ఏదో చెప్తున్నారు నా గురించి, కానీ నేను ఫోన్ చేస్తే నాకు 1000 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు సార్. సో మిరాకిల్స్ హ్యాపెన్ అని ఎప్పుడో విన్నాను నేను. నిజంగా మనం బలంగా కొన్ని అనుకుంటే అవుతుందా లేదా, ట్రై చేద్దాం బలంగా అనుకొని. ఎంత బలంగా అనుకుందామంటే చేతిలో రూపాయి లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. 1 రూపాయి కూడా లేదు నా దగ్గర. ఒడ్డున నించొని అది ఈదగలుగుతామా లేదా అని డౌట్ పడడం కంటే ముందు దూకేద్దాం, ఏడికైతే ఆడికైంది తర్వాత చూసుకుందాం అన్నట్టు అంత బ్లైండ్గా దూకాను. బట్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకున్నాను దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 lakh అరేంజ్ చేసుకున్నాను. దాంతో ఒక టీజర్ కట్ చేద్దాం, ఈ టీజర్ని కనుక బాగా ప్రొజెక్ట్ చేయగలిగితే ఇట్ విల్ అంటే మనకి ఎవరైనా ముందుకు రావచ్చు ప్రొడ్యూసర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది ఇది. బట్ లేటర్ ఆన్ అది కాస్త మా ఫ్రెండ్స్ అందరు విని, టీజర్ ఎందుకు దీన్ని సినిమా చేసేయని అన్నారు. టీజర్కే పైసలు లేవరా నాయన అంటే సినిమా అడిగలు చేస్తాం మనం అని. దెన్ చలో ఠీకే అన్నట్టు ఆల్మోస్ట్ లైక్ 2018-19 ఆ టైంలో స్టోరీ డిస్కషన్స్ అవన్నీ చేస్తున్నాము. ఒక మంచి కథలాగా డెవలప్ అయింది. టీజర్ కంటే కథలానే బాగా డెవలప్ అయింది అది. నా ఫ్రెండ్స్ అశోక్, కృష్ణ
వీళ్ళందరూ మా అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ బ్యాచ్మేట్స్ అండ్ దే సపోర్టెడ్ మీ ఎ లాట్ ఇన్ దిస్. ఎవరు లేకపోయినా కానీ వాళ్ళు నా వెనకాల ఎప్పుడు ఉన్నారు. ఆ టైంలో ఇంకా సరే ఒక 10 లక్షలు పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అనుకొని చేతిలో 10 లక్షలే ఉంది సార్. 10 లక్షలతోనే స్టార్ట్ చేశాను సినిమా. 2 days షూట్ చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఈ కాల్ ఫింగర్ ఒకటి బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 6 months హోల్డ్లో పెట్టాను. యాక్చువల్గా అందరికీ మా కోఆర్డినేటర్ గారు కూడా ఎవరికి తెలియని రీజన్ ఏంటంటే నాకు ఇంజురీ అయింది కాబట్టి మనోడు బ్రేక్ ఇచ్చాడు అనుకున్నారు, బట్ పైసలు అయిపోయినాయి. ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, పైసలు లేవు నా దగ్గర. చూద్దామని చెప్పి నేను ఎక్కడ ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదండి. బట్ ఈ 10 years ప్రాసెస్లో టిల్ డే 10 years ప్రాసెస్లో ఐ హావ్ డన్ డిఎఫ్టీ డైరెక్షన్ కోర్స్ చేసుకోండు, ఎడిటింగ్ నేర్చుకున్నాను, స్టంట్ కొరియోగ్రఫీ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకున్నాను. సో ఎవరి దగ్గర చేయలేదు అనకుండా ఒక 100 సినిమాలకి అనుభవం ఎంతైతే రావాలో నేను అండర్ కరెంట్లోనే అది నేర్చుకున్నాను నేను. సో అన్నీ నేనే చేయడానికి ఏదో నా పేర్లే అన్నీ ఉండాలన్నది కాదు దాని వెనకాల రీజన్, పైసలు లేవు అంతే. సో పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత కూడా ఎడిటింగ్ కోసం బయట వాళ్ళని కలుస్తుంటే 5 లక్షలు 6 లక్షలు అన్నారు, మన దగ్గర పైసలు లేవు. సరే షార్ట్ ఫిల్మ్ అప్పుడు ఎడిటింగ్ చేసుకున్నాం కదా, చలో ఠీకే మనమే చేసుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటింగ్ స్టార్ట్ అయింది. స్టంట్ కొరియోగ్రఫీ కూడా ఫైట్ మాస్టర్లను పిలిపించి నేను సార్ ఇది సీక్వెన్స్ అనుకుంటే ఇది కాదు సార్ దీన్ని ఇంకెలా చేద్దామని చెప్పి ఆయన ఒక బడ్జెట్ ఇస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. సో మనమే చేద్దాం, పైసలు లేవు. దాని తర్వాత యాక్చువల్లీ యాక్టర్గా వేరే వాళ్ళని పెట్టి ట్రై చేద్దామని అనుకున్నాను నేను, తిరిగాను కూడా కొంతమంది. బట్ ద కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ వాట్ ఎవర్ ద మార్షల్ ఆర్టిస్ట్ షుడ్ హ్యావ్ అది దొరకదు అని నాకు అర్థమైంది చాలా మంది దగ్గర తిరిగిన తర్వాత. ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ రిస్క్ టేకింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది దొరకదని అర్థమైనప్పుడు చలో మనం ఎలాగో జానీ షార్ట్ ఫిల్మ్లో చేసినాం కదా మనం దీన్ని కూడా వేసుకుందాం భుజాల మీద అన్నట్టు అనుకొని అది కూడా చేయడం జరిగింది. సో ఇది క్లారిఫై ఎందుకు ఇస్తున్నానంటే అన్ని వీడియో చేసిన నేను కూడా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి తెలుసు, అన్ని వీడియో చేస్తే వీడికి ఎక్కువ పేరు వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అలా ప్రొజెక్ట్ చేసుకుంటారు. దానికి రీజన్ ఒకటే, పైసలు లేవు అంతే. థ్యాంక్ యూ. సో దీన్ని ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఒక ప్రతి రూపాయి నేను బయట నుండి తీసుకొచ్చినది. నా ఇంట్లో కానీ నేను ఎక్కడ ఒక్క రూపాయి నాది కాదు, ఇది ప్రతి రూపాయి నేను బయట నుండే తీసుకొచ్చిన సార్. సో ప్రొడ్యూసర్ అనే పేరు చాలా పెద్దది. యాక్చువల్లీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ని చాలామంది అంటారు కానీ ఎంత టాలెంట్ ఉన్నా కానీ పైసలు ఇచ్చేటోళ్ళు లేకపోతే మాత్రం మనం ఆడనే కూర్చోవాల్సి వస్తుంది. చాలామందిని చూస్తున్న నా ఫ్రెండ్స్ కూడా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఒక రైట్ ప్రొడ్యూసర్ కోసం కానీ మన కథని పిచ్ చేయడానికి కానీ ఖచ్చితంగా ఒక ఫినాన్షియల్ ప్రొడ్యూసరే కావాల్సి వస్తుంది. సో నాకు ఇచ్చిన ప్రతి రూపాయిని నేను ఏ ధైర్యంతో వాళ్ళు ఇచ్చారో నాకు తెలియదు కానీ నేను మాత్రం వడ్డీతో సహా తిరిగిస్తానని మాత్రం ప్రామిస్ చేసి తీసుకున్నాను. అది ప్రతి రూపాయి నాకు అది భయం పట్టేది, బాధ్యతతోటి నిద్రపోని నేను టిల్ డేట్ ఆల్మోస్ట్ లైక్ సారీ సార్ చెప్పేస్తున్నా, కరోనా బిఫోర్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది, ఇప్పటిది కాదు. 4.5 years అవుతుంది స్టార్ట్ చేసి. ప్రతి పైసలు నేను అరేంజ్ చేసుకున్న ప్రతిసారి బ్రేక్ ఇచ్చుకుంటా. అంటే ప్రాజెక్ట్ డిలే కావడానికి అదొకటే రీజన్, డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. కానీ ఎవరు రాక సినిమా ఫినిష్ అయిపోయి 4 ఏళ్ల కింద సినిమా ఏం ఫినిష్ కాలే, రీసెంట్గా అయింది. సో ఇన్ దాట్ వే ప్రతి రూపాయి నాకు నిద్రపోనీయకుండా చేసింది ఎవ్రీథింగ్. ఒక్కరోజు కూడా ప్రాపర్గా పడుకున్న సందర్భం కూడా లేదు. లాస్ట్ 3 days నుంచి కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాను. మా డిస్ట్రిబ్యూటర్ గారు నాకు నిన్న నైట్ తిట్టిండు బాగా, 3 రోజులు అయితే నువ్వు పడుకోక వెళ్ళి ఈరోజు రెస్ట్ తీసుకొచ్చేంత నేను చూసుకుంటా పనులని అన్నాడు. రాదు సార్ అది నాకు, ఈ పని ఉంటే ఈ బ్రెయిన్ అంతా పనిచేస్తూనే ఉంటుంది. సో మా పాషా భయ్య ఆయన గురించి కూడా చెప్పాలి. సో మామిడియార్ కృష్ణ గారికి సినిమా అయిపోయిన తర్వాత నేను కష్టపడి చేసుకున్నాం, చాలా రకాలుగా కింద పడి పైన పడి చేసుకున్నాం, పైసలు అరేంజ్ చేసుకున్నాం. దాని తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడేమో చాలా మంచి ప్రాజెక్ట్ చేద్దాం, ఎవడో ఒకటి రాకపోతాడా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే, కానీ ఎవరు రాలే. సరే ఇట్లా కాదు దీన్ని దాచిపెట్టడం ఎందుకు కానీ ఒకసారి ఒక షో వేసి చూద్దామని అనుకున్నాం. షో వేసినాము ఆల్మోస్ట్ లైక్ ఎగ్జాక్ట్లీ October లాస్ట్ ఇయర్ షో వేసాను. షో వేస్తే చాలామంది అప్రోచ్ అయ్యారు. నన్ను అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరూ మనకి ఎంతకిస్తావు, రైట్స్ అన్ని రాయించుకుంటాం, ఇలా డిఫరెంట్ ఆఖరికి నన్ను ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు అని అంటే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదేమో అన్న స్టేజ్కి నన్ను తీసుకెళ్ళిపోయారు. అలాంటి టైంలో చలో టీకే ఇచ్చేద్దాం, ఇంక ఇంతేనేమో, ఎంత కష్టపడ్డా ముందుకు పోలేమేమో అనిపించింది. సరే ఇది బయటకైతే వస్తుంది కదా, మన పేరైతే వస్తుందేమో,
నెక్స్ట్ ఛాన్స్ వస్తుందేమో అని ఇచ్చేద్దామని కూడా డిసైడ్ అయిపోయాను. ₹1 రాకపోయినా పర్లేదు ఇచ్చేద్దామనిగా అంత ఇదిగా కూడా డిసైడ్ అయిపోయాను. అప్పుడు వచ్చారు మామిడి హరికృష్ణ అన్న. చెప్పాలి భయ్య, అందరి గురించి టైం పడుతుంది ప్లీజ్. ఇది నా ఫస్ట్ ఇది నేను చెప్పడం అందరి గురించి. మామిడి హరికృష్ణ అన్న గారు ఆయన చూశారు ఆ రోజు ప్రాజెక్టు చూసి, దాని తర్వాత ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్, ఆయనకున్న సర్కిల్ని ఆయన లైఫ్లో ఎంతవరకు ఎప్పుడైనా వాడిండో లేదో కానీ నా కోసం చాలా వాడిండు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నేను సార్ ఇద్దరం మాట్లాడుతున్న టైంలో పాషాభాయ్ పక్కనే ఉన్నాడు. నాకు వచ్చి జనరల్గా పరిచయం చేసుకున్నాను. నాకు నేను వచ్చి అన్న బ్రో మీ సినిమా చూసినా చాలా బాగుంది. ఓకే బ్రో నేను అంతే అన్నా. దాని తర్వాత నేను అన్న ఏదో డిస్కషన్లో ఉన్నాం. యాక్చువల్లీ నన్ను మా అమ్మని కూడా అడగను సార్, అడగంది అన్నం బెటర్ అని ఒక సామెత ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళని కూడా అడగను నేను జనరల్గా. ఎక్కువ అడగడం మీరే నేర్పించారు, అందుకే ఎక్కువసార్లు మిమ్మల్ని అది కూడా మీరే అలవాటు చేసారు నాకు. అది ఎప్పుడు వెళ్ళినా ఎంత బిజీగా ఉన్నా సార్ డోర్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నా లాంటి వాళ్ళు అందరు మీకు రుణపడి ఉంటారు సార్. అలాంటి టైంలో పాషాభాయ్ ఉన్నాడు అక్కడ పక్కనే. మేము ఏదో డిస్కషన్లో సార్ నాకు దిల్రాజు కావాలి, నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అంటే అట్లా కాదన్నా అని ఆయన నాకేదో చెప్తున్నారు. సడన్గా పాషాభాయ్ పక్క నుంచి సాయి మాధవ్ గారి దగ్గర ఫ్రైడే వెళ్తున్నా నా తీసుకెళ్ళినా అని అన్నారు. నాకు సాయి మాధవ్ గారు అంటే సారీ నేను ఫీల్డ్లో ఉన్నా కూడా నాకు తెలియదు ఆ మూమెంట్ వరకు, ఆయన చెప్పేంత వరకు. బుర్రా సాయి మాధవ్ గారు ఈజ్ అ ఫేమస్ స్క్రీన్ రైటర్. కల్కి, మనకు RRR, నెక్స్ట్ కమింగ్ గేమ్ చేంజర్, వీటన్నిటికీ ఆయన బిగ్గెస్ట్ స్క్రీన్ రైటర్. ఆయన నా దగ్గరికి తీసుకెళ్ళాడు అని పాషాభాయ్. ఆయన టీజర్ చూశాడు. చూసిన తర్వాత ఇమీడియట్గా ఐ సెడ్ నేను సినిమా చూస్తా, టీజర్ బాగుందిలే కానీ సినిమా బాగుందో లేదో నాకు తెలియదు, నేను సినిమా చూస్తా అని చెప్పాడు. ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్, 30 డేస్ అయిపోయింది. ప్రతిరోజు నేను పాషాభాయ్కి మెసేజ్ పెట్టాను, బ్రో వాట్ హ్యాపెన్ అని. అక్కడ నుంచి ఏ రిప్లై లేదు. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ అన్నది. దాట్ మూమెంట్ వన్ ఫైన్ డే ఆయన చూశారు సినిమాని. చూసి చాలా బాగా చేసావు ఇంతే చెప్పాడు. ఇది కరెక్షన్స్ చిన్నవి చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 1 మంత్ పట్టింది. ఆ 1 మంత్ ప్రాసెస్లో పాషాభాయ్ని రోజు టార్చర్ పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నేనే ఎక్కువ పెట్టినట్టున్నా. వన్ ఫైన్ డే ఇది కాదేమో, ఇంక అవ్వదేమో, సార్ని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం, నాకు జనరల్గానే అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా ఇంత పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి స్ట్రైట్గా నేను రవీంద్ర భారతిలో టీజర్ లాంచ్ అని డేట్ ఒకటి అనౌన్స్ చేసేసిన. నేను జాన్ 26, 28 సంథింగ్ ఆ టైం అరౌండ్లో. అప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సాయి మాధవ్ గారు ఉంటే ఆయన ముందే చెప్పేవాడిని. సాయి మాధవ్ గారి వాళ్ళ బ్రదర్ నాకు కాల్ చేశాడు. అంటే పాషాభాయ్తో ఫోన్లోంచి నాకు చేశాడు. ఒక 5 మినిట్స్ మాట్లాడాను సార్. ఒక 5 మినిట్స్ నాతో మాట్లాడాడు. నేను పిచ్చోడుగా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, అన్న నీ గురించి ఏం చెప్పాడో తెలుసా అని చెప్పి ఒక 5 మినిట్స్ మాట్లాడాను. అది ఏం చెప్పాడో నేను చెప్పను, ఇట్ విల్ రిమైన్ ఇన్ మై హార్ట్. ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిజం చేస్తాను, ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. అంటే సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. జనరల్గా కొంతమంది డబ్బు అంటారు, కొంతమంది అనుకున్న గోల్ రీచ్ అయిపోయినప్పుడు అనుకోవచ్చు, ఇంకేమో నాకు తెలియలేదు. అది ఎప్పుడు కష్టపడడం తెలుసు కానీ డబ్బులు చూశాను. సక్సెస్ ఎలా ఉంటుంది అని అంటే ఆయన 5 మినిట్స్ నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా హార్ట్ ఒక రేంజ్లో కొట్టుకుంటుంది. ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ బ్లాంక్. నా గురించి ఇంత గొప్పగా చెప్పాడా నా వెనకాల, అదేదో నాకు చెప్తే అయిపోయేది కదా, నేను ముందు నుంచే జర ఫ్రీ అవుతుండే అనిపించింది. సో దాని తర్వాత దాన్ని టేక్ ఆఫ్ చేసి మా డిస్ట్రిబ్యూటర్ గారి దగ్గరికి ఈ సినిమా వచ్చింది. ఆయన కూడా ఫస్ట్ పిలిపించి టీజర్ చూశారు. డిస్ట్రిబ్యూటర్ గారు ఉండి సార్ మీరు చూసి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము చూడడం ఎందుకు అన్నారు ఆయన నా ముందే. సాయి మాధవ్ గారు లేదు మీరు ఖచ్చితంగా చూడండి ఈ సినిమా అంటే ఆయన చూశారు. చూసిన తర్వాత చూశాడు, నచ్చింది అన్నాడు. దాని తర్వాత ఇది ఒక స్టార్ హీరో కిడ్కి ఈ సినిమా పడుంటే ఎట్లుంటుండే తెలుసా చందు అన్నాడు. అంటే నేను సరిపోలేదా లేకపోతే స్టార్ హీరో కిడ్డే కావాలా అన్నది నాకు అర్థం కాలేదు మూమెంట్లో. చెప్పేసి సరే నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత కంటిన్యూస్గా ఆయన ఫాలోఅప్ చేయడం, మన ఫైన్ డే ఆయన పిలిపించి దీన్ని ఇంకా నేను టేక్ ఆఫ్ చేస్తాను చందు, దీనికి వెళ్దాం ముందుకు దీనికి అన్నట్టు ఆయన దీన్ని భుజాల మీద తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను కంప్లీట్గా రైట్స్ అన్నీ రాసిచ్చేయి, ₹1 నీకు రాదు అని అంటే కూడా నేను దాన్ని కూడా తెగించి కూర్చున్నా. ఎక్కడికైతే ఆడికి ఈ సినిమాలో పైసలు రాకపోయినా పర్లేదు, నేను గుర్తుండేలాగా చేసినా అని అనుకుంటున్న ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తే మాత్రం తీసుకున్న అప్పులన్నీ తీర్చేద్దామని మాత్రం అనుకున్నాను, దీనికి వచ్చినా రాకపోయినా కానీ.
కానీ ఇలా అందరు నన్ను అడిగారు సార్. నన్ను ఏ స్వార్థం లేకుండా అడిగిన వ్యక్తి అచ్చిబాబు గారు, డిస్ట్రిబ్యూటర్. థ్యాంక్ యూ సార్. అంటే నేను ఏదైతే నమ్మినానో 10 ఏళ్ల కింద టాలెంట్ ఉంటే సరిపోతుంది, ఎవరో ఒకరు ముందుకు వస్తారని నేను